గ్రామ డప్పు కళాకారులు, వాయిద్యాల కళాకారులు నాకు స్వాగతం పలికి నాకు ఆశీర్వదించినందుకు వారికి అభినందనలు. వాస్తవంగా ఇక్కడికి 2 గంటలకు ఏమైనా రావాలి, కానీ సాయంత్రం బువ్వకు వచ్చినాం. నేను మధ్యాహ్నం బువ్వ మిస్ అయ్యి సాయంత్రం బువ్వకు వచ్చినాము. కానీ సంతోష్ గారేమో ఈ సమస్య చెప్పు ఆ సమస్య చెప్పని అంటున్నాడు. ఇన్ని సమస్యలు చెప్పేంత టైం లేదు. కానీ వేదిక మీటువంటి శంకర్ గారికి, సోయం బాబురావు గారికి, సుహాసిని రెడ్డి గారికి, రమేష్ రాథోడ్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మా మిత్రులు మురళీధర్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, భూమన్న గారు, వేదిక మీటువంటి పెద్దలకు, గ్రామ అన్నలకు, ఆడబిడ్డలకు, ప్రస్తుతులకు నమస్కారం. అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడం, ఒక మెతుకుతో తెలిసిపోతుంది. అట్లనే కేసీఆర్ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వమా కాదా, మాట ఇస్తే అమలు చేసే ప్రభుత్వమా, మాట తప్పే ప్రభుత్వమా అని చెప్పడానికి వందల కారణాలు ఉన్నాయి. అలా మీరు అలగవేసిన కారణం అనుకుంటున్నది అది రైతు రుణమాఫీ. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఎట్లన్నా చేసి గోల్మాల్ చేయాలి, మళ్ళీ అధికారం రావాలని చెప్పేటువంటి భావనలో ఆ మాట ఇచ్చినప్పుడు కేసీఆర్ కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. అప్పుడే నాలాంటి వాణ్ణి ఆర్థిక మంత్రిని కాబట్టి, ఈ రాష్ట్ర ఆదాయం ఏందో ఖర్చు ఏందో తెలిసేవాళ్ళు కాబట్టి ఒకేసారి చేయడం సాధ్యం కాకపోవచ్చని చెప్పి కొంత చెప్పినప్పుడు కూడా లోపల మాత్రం అనుమానం ఉండే. 3.5 ఏళ్ళు అవుతుంది. 3.5 సంవత్సరాల కాలంలో ఇప్పటికి కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ రైతాంగాన్ని ఏకకాలంలో మాఫీ చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విషయం నేను కాదు, మీరే చెప్తారు. ఇవాళ వడ్లమ్ముకున్న పైసలు వడ్డీకే పోతాయి, రైతు బంధు వస్తే పైసలు వడ్డీకే పోతున్నాయి, చివరికి పెన్షన్ పైసలు తల్లిదండ్రులు దాచుకుంటే ఆ పెన్షన్ డబ్బులు కూడా అక్కడ బ్యాంక్ అధికారులు ఎస్బీ అకౌంట్ లో ఉంటే వాటి కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు ఏ రైతు బ్యాంకు అయినా కొత్త రుణం ఏమంటాడు, మీ పాత రుణమే దాడకంత అయిపోయింది, కొత్త రుణమే దాఖలు లేదు, మీ రుణం మొత్తం కట్టండి, మళ్ళీ కొత్త రుణం ఇస్తామని చెప్తే రైతులు మళ్ళీ బ్యాంకులలో రుణం ఇవ్వకపోతే ప్రైవేట్ సెంటర్ దగ్గర 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి మళ్ళీ తీసుకునే దుస్థితికి కారకుడు కేసీఆర్. పేరుకే 3% వడ్డీ మేము పే చేస్తాం, కేంద్ర ప్రభుత్వం 3% వడ్డీ పే చేస్తుంది. రైతులు తీసుకునే రుణానికి పెద్ద వడ్డీ పడదు, కానీ ఆ వడ్డీ దేవుడికి కానీ ఇవాళ మొత్తం మళ్ళీ షావుకారు దగ్గర అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేసుకునే పరిస్థితికి కారకుడు కేసీఆర్ విషయం మర్చిపోవద్దు. ఇవాళ మీ పిల్లలు ఎక్కడైనా అమెరికాకు పోవాలన్నా, లండన్ పోవాలన్నా, మెడిసిన్ చదివించాలి, ఇంజనీరింగ్ చదివించాలన్నా, రుణాలు కావాలంటే బ్యాంకు పోతే అయ్యా నాకు భూమి ఉంది, ఈ భూమిని కొనబెట్టుకొని
నా కొడుకు చదువుకోవడానికి రుణం ఇవ్వమంటే నీ పేద రుణం రాదని చెప్పి పంపించే పరిస్థితి వచ్చింది. వ్యవసాయ రుణాలు, కొడుకుల రుణాలు, పెళ్లిళ్ళు చేసుకునే రుణాలు, ఇల్లు కట్టుకున్న రుణాలు, ఒక్క మాటలో చెప్పాలంటే 37 లక్షల తెలంగాణ రైతాంగం బ్యాంకులకు ఎగబెట్టి రైతాంగం లెక్క ముద్రబద్ద రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి మనం చేస్తాం. రెండవ మాట, ఇవాళ మీరంతా ఇంతకుముందే ఎంపీలో ఒక మాట చెప్పింది, దళితులకు ఇచ్చిన భూముల్ని కంపెనీల కోసం లాక్కున్నాడు. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తంలో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులు గొప్ప ఎదిగారు, దళితులు కూడా గౌరవంగా గల్లవేసి బతకాలంటే ఒక కుటుంబానికి 3 ఎకరాలు ఉండవలసిందని చెప్పిన వ్యక్తి కేసీఆర్. ఒక దళిత కుటుంబానికి 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం కొనుక్తా అని చెప్పిండు, ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనుక్తామని చెప్పిండు, అసలే భూమి లేకపోతే 3 ఎకరాలు కొనుక్తా అని చెప్పిండు. ఎక్కడైనా ఈ ప్రాంతంలో దళితుల కోసం 3 ఎకరాల భూమి కొనిసే సందర్భం ఉందా? ఇంతకంటే మోసం ఇంకా ఏముంది కేసీఆర్ అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. చివరికి తాతల్లాడు, తమ్ముళ్ళాడు ఆనాటి ప్రభుత్వాలు మనకు 20 ఎకరము అసైన్ చేస్తే అసైన్మెంట్ భూములు కూడా గవర్నమెంట్ అవసరం తీసుకోవచ్చు, అది కూడా డబ్బులు ఇచ్చి. కానీ ప్రైవేటు కంపెనీల కోసం ఆ భూములు తీసుకొని 30 లక్షలు 40 లక్షలు ఉంటే 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి రైతుల కళ్ళల్లో మట్టి కొట్టి పేదలకు భూమి లేకుండా చేసినటువంటి దుర్మార్గ పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. ఆ నాయకుడు కేసీఆర్ అంటే మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మన ఊర్లలో 2 కొడుకులు 3 కొడుకులు ఉంటే ఏడబడతారు, కొడుకు గుడి చేసుకుంటారు, ప్లాస్టిక్ షీట్ల కింద చూపిస్తాడు, రేకుల చెట్ల చూపిస్తాడు. కేసీఆర్ ఏం చెప్పిండు? కొడుకు కూర ఎక్కడ పడుకోవాలి, అల్లుడు బిడ్డ ఎక్కడ పడుకోవాలి, శుద్ధగోడ ఎక్కడ పడుకోవాలి, గొడ్డ గోడ ఉంటే ఎక్కడ ఉండాలి, గొర్రె మేక ఉంటే ఎక్కడ కట్టేయాలి, ఇవన్నీ చెప్పిన వ్యక్తి కేసీఆర్. 8.5 ఏళ్ళు అవుతుంది, 8.5 ఏళ్ళు అయితే 9 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు పేదలకు ఇల్లు ఇవ్వకుండా కేంద్రం డబ్బులు ఇస్తారని చెప్పినప్పటికి కూడా ఇవాళ వాళ్ళెందుకు ఇవ్వాలి, నేనున్నా అని చెప్పి ప్రగల్భాలు పలికి పేదలకు ఇల్లు కట్టకుండా ఇవాళ ఇల్లు కలగానే మేడానికి కారకుడు కేసీఆర్. అవునా కాదు ఒకటి చెప్పమని చెప్పుకుంటా ఉన్నా. ఇవాళ నాలాంటి వాడు 20 సంవత్సరాలుగా ఆనాటి తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రంలో కరోనా భయంతో అల్లాడిపోతా ఉంటే ప్రపంచంలో ఉన్న ప్రజలు కూడా వణికిపోతా ఉంటే ఆనాడు నేను ఎక్కడ తిన్నానో మీకు అందరూ తెలుసు. పార్టీ ఎమ్మెల్యేగా, పార్టీ ఫోన్ లీడర్గా, ఆర్థిక మంత్రిగా, ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రిగా మీకు సేవలు చేసి మీ కళ్ళ ముందు కనబడితే ఇవాళ హైదరాబాద్లో తెలిసి మీరు సభలో పోతే వీళ్ళు అసెంబ్లీకి రావద్దు, వీడు వస్తే మొత్తం మా బండారం అంతా బయటపడతారని చెప్పి నిన్న బయటకు వెళ్ళగొట్టిండు. మనం నిన్న కూడా బయటికి కొట్టడమే కాకుండా పోలీస్ జీవులలో ఎక్కించి బయటకి ఎంత పంపించడం చూసిండు. నేను చెప్తా ఉన్నా కేసీఆర్ గారు, అసెంబ్లీలో నందబడి ఉందని నిన్న బయటికి పంపచ్చు కాక, కానీ నేను శాశ్వతంగా అసెంబ్లీ బయటికి పంపించే కర్తవ్యం భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో చేస్తా ఉంటుంది. మీరిచ్చిన అధికారం ఇవాళ కళ్ళు మెత్తికెక్కి నారాయణ మీద మీ మీద దుర్మార్గం చేస్తా ఉన్నాడు, దౌర్జన్యం చేస్తా ఉన్నాడు. ఇవాళ వేల లక్షల కోట్లకు కేసీఆర్ కుటుంబం పడివేస్తా ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మోసాలేందో, కేసీఆర్ చెప్పే మాటకు చేసే పనికి సంబంధం ఎక్కడో అవన్నీ మీ సెల్ ఫోన్లో వస్తా ఉన్నాయి, టీవీలో చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ అబద్ధాల ముఖ్యమంత్రిని గతించేంత వరకు మనందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా పనిచేద్దామని చెప్పి ఈ ఆటలు కూడా గ్రామానికి వెళ్ళి మీకు పిలుపునిస్తా ఉన్నా. మళ్ళీ తప్పకుండా వస్తాను. మొత్తం తెలంగాణలో
ఆనాడు దిందను మళ్ళీ కేసీఆర్ని గత దించేంత వరకు ఇవాళ తెలంగాణ పనుల్లో నేను తిరుగుతూనే ఉంటాను. కానీ బట్ట కట్టకుండా మీ మధ్య కట్టమని చెప్పి మనం వేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.